యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం తీసి అలా ఉంచుకోండి. దేవుడు మనలను జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువారు మనలను ఎన్నిక చేయటానికి ఆ దేవదేవుని యొక్క మహిమ, ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలాధికారము, ఆయన యొక్క మహాత్యము, ఆయన యొక్క వైభవము, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ముందు మనిషిని ఆయన ఎన్నిక చేయుట చూడగా, మనిషిని ఆయన ప్రేమించుట చూడగా, మనుషుల కొరకు, మనుషులమైన మన కొరకు, మానవుని కొరకు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును చూడగా, ఆయన మన కొరకు పడుతున్నటువంటి ఆ ప్రయాస, మన కొరకు పడుతున్నటువంటి ఆ తాపత్రయము చూడగా అసలు నా నోటితో నేను చెప్పలేను కానీ అంత ఉన్నతమైనటువంటి దేవుడు, అలాంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎంతో మహిమ కలిగిన దేవుడు, మనం ఎన్నడూ ఊహించని, మనం ఎప్పుడూ చూడని, ఏ మనిషి కూడా తయారు చేయని, జాగ్రత్తగా వినాలి, ఏ మనిషి కూడా తన చేతులలో కానీ ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత సూపర్ పవర్స్ ఈ లోకంలో పనిచేస్తున్నా, ఇప్పుడు చూడండి ఈ లోకంలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరినీ తీసేస్తున్నారు అని చెప్పి చాలా కాలం నుండి మనం వింటున్నాం. ఎందుకు తీసేస్తున్నారు? మనుషులు చేసే పని కంప్యూటర్ చేసేసుకుంటుంది, అందుకనే మనుషులతో పని లేదు ఇంకా. అంటే మానవుడు చేయక్కర్లేకుండా తానంతటి తనే చేసుకోగలిగిన ఆ టెక్నాలజీని కూడా మనిషి కనిపెట్టగలుగుతున్నాడు. ఇక్కడెక్కడ జీవన సాధనము లేనట్టు, ఒకవేళ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, జనాభా ఎక్కువైపోతుందని అంతరిక్షంలో సహితము నివాసములు కట్టుకొనుటకు మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. నివాసములు కట్టుకుని అక్కడ ఆల్రెడీ ఒక ల్యాబ్ కూడా కట్టారని చెప్తున్నారు. నివాసము అక్కడ కూడా కోటీశ్వర్లు అనబడుతున్న వారు, మిలీనియర్స్ కొన్ని సంవత్సరాలలో అక్కడ కూడా వెళ్ళి ఉంటారు అని రీసెంట్ న్యూస్ ఏం చేస్తుంది, చెప్తుంది. ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నా కానీ ఆ దేవుని యొక్క మహిమ ముందు, ఆ ప్రభువారు నివసించే ఆయన ఇల్లు ఏదండి? ప్రభు నివసించే ఇల్లు. యేసు ప్రభు ఎక్కడుంటారండి? మనలో ఉంటారు నిజమే, కానీ ఆయన నివాసం ఎక్కడ? పరలోక రాజ్యము. మన ఇల్లు ఎక్కడ అంటే పలానా సొసైటీ వెనకాల ఎల్ఎఫ్ చర్చ్ పక్కనండి అని చెప్పుకుంటాం కదా. దేవుని యొక్క నివాసము మనుషులెన్నడూ ఊహించలేని, మనుషులెన్నడూ కూడా ఆలోచించలేని, ఊహలకు అందని అలాంటి ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యమును కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు, అలాంటి మహిమోన్నతుడు, అలాంటి నీతిమంతుడు, పరిశుద్ధుడు, శక్తి కలిగిన దేవుడు మనిషిని ఎన్నిక చేయట చూడగా, మనిషిని విలువ ఇచ్చి, మీరు దైవములో నేనంటిని అని చెప్పినట్టు, మీరు దైవములని నేనంటినని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన మనిషికి ఇచ్చుచున్నటువంటి విలువ చూస్తే అసలు ఎక్కడ ఏ విధంగా కూడా మ్యాచ్ అవ్వదండి. ఏ విధంగా కూడా అది కోయిన్సైడ్ అవ్వదు. ఇది ఎలా ఉంది అంటే, ఒక సామాన్యమైనటువంటి మనిషిని తీసుకొని ఆ సామాన్యమైన మనిషికి అంతటిని మార్చేసి, అతని పరిస్థితులను మార్చేసి అమెరికా అధ్యక్షుడినో లేకపోతే ఈ ప్రపంచ అధికారుల్లో అందరికంటే ప్రధాన అధికారిని చేస్తే ఎలా ఉంటుందో, దేవుడు కూడా ఆయన మహిమను విడిచిపెట్టి, ఆయన యొక్క ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి, ఆయన ప్రభావమును విడిచిపెట్టి, ఆయనకున్నటువంటి కోట్ల మంది దూతలను విడిచిపెట్టి, కెరూబులను, సెరాపులను విడిచిపెట్టి, ఆయనకున్నటువంటి ఆ స్తుతులను విడిచిపెట్టి, సామాన్యులము, పాపులము, పనికిరాని వారము, ఏ మంచి లేని వారము, అవినీతి పరులము, అన్యాయస్తులము, అక్రమము చేయుచున్న వారము, అవిధేయులము, మానవులము, అనేక రకాలుగా చెడిపోతున్న వారమైనటువంటి మన జీవితాలలోనికి వచ్చి మన స్థాయికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నట చూడగా నోటి మాటల్లో చెప్పలేమండి ఆ యొక్క ప్రభు ప్రేమను. ఆ దేవుని యొక్క ప్రేమను నోటి మాటల్లో మనం వివరించలేం. ఇంత ప్రేమించుచున్నటువంటి దేవుణ్ణి
ఇంత ఆశ్రయముగా ఉంటున్నటువంటి దేవుణ్ణి, ఇంత మన కొరకు తప్పించిపోతున్నటువంటి ఆ దేవుణ్ణి ఈ రోజున మనిషి అర్థం చేసుకోగలిగాడా? ఈ రోజున మనిషి ఊహించుకోగలుగుతున్నాడా? ఈ రోజున మనిషి ప్రభువుకి అనుగుణంగా ఆయన విలువేంటో మనసు నిండా నింపుకోగలిగాడా అంటే ఏమాత్రమో మనం ఆ ధ్యాసలోనికే వెళ్ళలేం. మన ధ్యాస అంతా ఎప్పుడు దేని మీద ఉంటుంది అంటే యేసు ప్రభు అంటే యేసు ప్రభువే. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమిస్తారు. మనం ప్రార్థన చేస్తే జవాబిస్తారు. మన మందిరానికి వెళ్తున్నాం, మన మందిరము ఇది ఇలా ఉంటుంది. మందిరంలో వారు ఇలాంటి స్థాయిలు కలిగిన వారు, కొంతమంది డబ్బు కలిగిన వారు, కొంతమంది పేదవారు. వారితో మేము సరి చేసుకున్నామా లేదా, వారిలాగా మేము ఉండగలుగుతున్నామా లేదా, భోజనాలు పెడితే హ్యాపీగా తింటున్నాము, ప్రార్థనలు జరుగుతున్నాయి, మేము దేవుడిని అడిగితే దేవుడు కొంచెం సహాయం చేస్తున్నారు. ఆ మిటుకు విశ్వాసం, ఆ మిటుకు ప్రేమ, ఆ దేవుడు ఉన్నారు అనే ఒక నమ్మకం, ఎక్కడో దేవుడు ఉన్నారులే, దేవుడు చూసుకుంటారు అనే ఎక్కడో నమ్మకం, మనం చేయాల్సినన్ని చేసి తర్వాత ఇంకంతా దేవుని చిత్తం అని ఒక లోవెస్ట్ స్టేజ్లోనే మనిషి జీవిస్తున్నాడు. ఆ కింది స్థాయిలోనే ప్రభువుని అర్థం చేసుకున్నాడు. దేవుణ్ణి అర్థం చేసుకునే మనస్తత్వము ఈ రోజుకి మనలో రాలా. ఇంకా మనం ఆయన్ని ఎలా చూస్తున్నామంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం ప్రభు యొక్క వాతావరణాన్ని ఎలా అంచనా వేస్తున్నామంటే చాలా లో స్టేజ్లో ఆయన దింపేశాం. యేసు ప్రభు అంటే మా దేవుడే, ఎస్ మన దేవుడే కాదనటం లేదు. యేసు ప్రభు అంటే చాలా చీప్గా, ఆయన కూటములంటే చీపుగా, ఆయన మందిరం అంటే చీపుగా, ఆయన పిల్లలంటే చీపుగా, ఆయన వాక్యం అంటే చాలా చులకనగా, ప్రార్థన చేయటం అంటే చులకనగా, ఏదో అందరితో సరి చేసుకోవటం ఇదే భక్తి అని మనం ఫీల్ అవుతూ ఉంటాం, అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవునికి విలువిచ్చిన వారు చాలామంది ఉన్నారండి. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి అధ్యాయం, దానిలో యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తకు దేవుడు దర్శన ప్రకారముగా చూపిస్తూ మాట్లాడుతూ ఆ గ్రంథం అంతా రాయించారు, ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇక్కడ ఆయన తూరు రాజు గురించి మాట్లాడుతున్నారు. మనం అనేక సార్లు ఈ వాక్యం విన్నాం, మనకు కొత్త ఏం కాదు. కానీ తూరు రాజు గురించి నువ్వు ఇలా ప్రవచనం ఎత్తి మాట్లాడు అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు సెలవిచ్చారు, ప్రవచింపజేస్తున్నారు. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా ప్రవచన గ్రంథమే, అన్ని ప్రవచనాలే ఉంటాయి. ప్రవచింపజేస్తూ ఆయన గురించి చెప్తూ దానిలో మనిషి యొక్క గర్వము, సైతాను యొక్క గర్వము, ఆ తూరు రాజు యొక్క గర్వము అంతా కలిపి ఒక మంచి ప్యాసేజ్ రాశారు. 11వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుదాం. దానిలో తూరు రాజు గురించి నువ్వు ఇలా ప్రవచనం ఎత్తి మాట్లాడు అని చెప్పి ఆ తూరు రాజు ఏ విధంగా పడిపోయారో, ఆ తూరు రాజు ఎలాగూ ప్రభువుని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఆయన స్థానంలో నుండి తప్పిపోయారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సగం దారికి వచ్చేసరికి సైతానుని ఎంటర్ చేస్తారు. ఈ అపవాది ఒకప్పుడు, ఈ సైతాన్ అనేవాడు ఒకప్పుడు ఆశ్రయమైనటువంటి కెరూబు. ఎవరండి? ఆశ్రయముగానున్నటువంటి కెరూబు. పరలోక రాజ్యంలో ఎవరున్నారో తెలుసా? కెరూబులు, సెరాపులు ఉన్నారు. ఎవరెవరున్నారు? కెరూబులు, సెరాపులు. అందరూ మీ నోటితో చెప్పుట అది మీకే ఆశీర్వాదం. ఎందుకంటే మనం చూడబోతున్నటువంటి రాజ్యం అది, అవునా కాదండి? మనం వెళ్ళబోతున్న రాజ్యము రేపో మాపో, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో 10 సంవత్సరాల తర్వాత నీవు నేను చూడవలసిన రాజ్యము గురించి ఇప్పుడు మాట్లాడుకునుట ఎంత ఆశీర్వాదకరం. రేపేమి జరుగుతుందో తెలియని మనకి ప్రభు ఆల్రెడీ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ముందే చెప్పి ఉంచారు. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల మంది దూతలు ఉన్నారు, వారితో పాటుగా కెరూబులు, సెరాపులు ఉన్నారు. ఈ పదం మనకి పలకటం రావాలి. కెరూబులు, సెరాపులు, వీరు మహాదూతలు అన్నమాట. ఎవరు? మహాదూతలు. నేనంత థియాలజీ చేసిన వ్యక్తినైతే కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున నేను చదివినటువంటి దాని ప్రకారం నేను వివరిస్తాను. ఈ కెరూబులు, సెరాపులు అనేవారు మహాదూతలు అన్నమాట. వీరు ఎక్కడుంటారంటే ప్రభు యొక్క సింహాసనముకు పైగా ఉంటారు.
శరాపులు. ప్రభు యొక్క సింహాసనము చుట్టూ మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తే 4 జీవులు. మనం పాట పాడుకుంటాం కదా, ఘనత మహిమ ప్రభావము మన దేవునికే చెల్లును. అందులో వచనం ఏముంటుంది? 4 జీవులతోనూ 24 పెద్దలతోనూ మనం పాడుకుంటున్నట్టు పరలోక రాజ్యంలో ప్రభు యొక్క సింహాసనము దగ్గర ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, కానీ నేను చిన్న రిఫరెన్స్ మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉంటే ఓపెన్ చేయండి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. చాలండి. కెరూబు ఎలా ఉంటుందో ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఎలా ఉంటారంట వారు? కెరూబులలో ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖాలు, ఒకటేమో పక్షిరాజు ముఖము, ఇంకొకటి సింహముఖము, ఇంకొకటి కెరూబు ముఖము, ఇంకొకటి మానవ రూపము. దీన్ని మనము చదివితే ఆలోచిస్తే అర్థం కాదు. ఈ కెరూబులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మనం ఊహించినట్టుగా, మనం ఆలోచించినట్టుగా లేదండి పరలోక రాజ్యం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరలోక రాజ్యము మీరు అనుకుంటున్నట్టు, నేను అనుకుంటున్నట్టు, మనం ఊహించినట్టుగా లేదు. ఆ రాజ్యమే జీవించుచున్నటువంటి రాజ్యము, జీవము కలిగిన రాజ్యము. అందులో ఎక్కడ మరణం అనేది లేదు. అందులో ఎక్కడ మృతతుల్యమైనది ఏదీ లేదు. అందులో ఎక్కడ మానవులు శరీర సంబంధులుగా కనపడరు. అంతా ఎక్కడ చూసిన మహిమ రూపాలే. ఏం కనపడతాయి? మహిమ రూపాలే. కాబట్టి మహిమ రూపాలతో ఉన్నవారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఏం చేస్తారు? అక్కడ వెళ్ళిపోతారు. మనమైతే ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే శరీరముతో ఉన్నాం కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమందరం ఎలా ఉంటాం? ఆత్మరూపముగా, మహిమ రూపముగా ఉంటాం. మన దేవుడు కూడా ఎలా ఉన్నారు అక్కడ? ఆయనకి శరీరము లేదు, అక్కడ ఆత్మరూపి. మన దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. మన దేవుడు ఆత్మగా ఉన్నారు అక్కడ. ఆయన స్వరూపం మనకు కనబడుతుంది, కానీ ముట్టుకుని గిల్లితే నొప్పొచ్చే శరీరం అది కాదు. మనము కూడా మహిమ శరీరములను దాల్చుకుని పరలోక రాజ్యములో జీవించబోతాము. మీలో ఎంతమందికి, నేను చెయ్యొత్తమని అనడం లేదు, మీలో ఎంతమందికి, మనలో ఎంతమందికి నేను ఖచ్చితంగా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హమైన వ్యక్తిగా ఉన్నాను, జీవించుచున్నాను అనే నిరీక్షణ, విశ్వాసము కలిగి జీవిస్తున్నారు? దేవుడు ఎలాగైనా తీసుకుని పోతారనే ఆలోచనలో నుండి బయటకు వద్దాం. దేవుడు ఎలాగైనా పరలోక రాజ్యంలో చేర్చేసుకుంటారు. ఎప్పటికైనా నేను ఆయన బిడ్డనే కాబట్టి, ఆయనకి 10,000 రూపాయలు కట్టించాను కాబట్టి, ఆయనకి దశంభాగం ఇచ్చాను కాబట్టి, నన్ను కాకపోతే ఎవరిని చేర్చుకుంటారు అనే భ్రమలో నుండి బయటకు వద్దాం. పరలోక రాజ్యము మన కొరకే నియమించబడినది అయినప్పటికీ మనలో ప్రతి ఒక్కరము ఆ రాజ్యం యొక్క విలువను గ్రహించి ఇక్కడ భక్తి చేయాలి. మనం ఆలోచించినట్టుగా సామాన్యమైన ప్రాంతం అయితే అది కాదండి. ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుమయము. ఎలాంటిదంట? వెలుగుమయం. ఎక్కడ చూసినా వెలుగు. ఎక్కడ చూసినా మనము చూడలేనటువంటి ఒక సూర్యుడినే మనము చూడలేము. 1,000,000 సూర్యుల కాంతుల కంటే వెలుగుతో ఉన్నటువంటి మన దేవుడు అక్కడ ఉన్నారు. ఆయన్ని చూసి యోహాన్ అనేటువంటి భక్తుడు, శిష్యుడు, చచ్చిన వాని వలె నేను ఆయన పాదముల ముందు పడగా అని రాస్తారు. ప్రకటన గ్రంథములో జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రభు ఆయనకి చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు యోహాన్ అనే నేను ఆయన్ని చూడలేక, ఆయన వెలుగును చూడలేక, ఆయన మహిమను చూడలేక చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద ఏమయ్యాను? పడిపోయాను. ఎందుకు పడిపోయారు? సూర్యుని చూస్తే ఎవరైనా పడిపోతున్నారా అంటే అంతకంటే వెలుగైనటువంటి మన దేవుడు అక్కడ నివసిస్తున్నారు. ఆ వెలుగున్నటువంటి ఆ ప్రాంతంలోనికే ఈ ప్రయాస అంతా. ఏ ప్రయాస? బైబిల్ పట్టుకుని మందిరానికి రావటం, ఆదివారం ఆరాధనలో. ఎక్కడికండి మన యొక్క యాత్ర అంతా? మన యొక్క ప్రయాస, మన యొక్క ప్రయాణము, మన యొక్క ఆశ, కోరిక, నిరీక్షణ, విశ్వాసం అంతా కూడా ఆ పరలోక రాజ్యమునకే. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రయాణము ఒక నటన లాంటిది, ఒక నాటకము. నాటకాలు వేసేవారిని మనం చూస్తాం.
వారు సామాన్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రకరకాల బట్టలతో, రకరకాల మేకప్లతో, విగ్గులతో వస్తారు. అది వారి నాటకం మాత్రమే, వారి నిజ జీవితం అది కాదు. ఈ లోకంలో మన జీవితము కూడా ఒక నాటకశాల లాంటిది. ఈ లోకం ఒక నాటకశాల అయితే మనమందరం ఒక నటి మణులమని లెక్క యాక్ట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ అవర్ రియల్ ప్లేస్. ఇది మన నిజ జీవితము కాదు, ఇది మన నిజమైన ఇల్లు కాదు, ఇది మన నిజమైనటువంటి పురము కాదు. మన నిజపురము, మన ఆశ్రయపురము, మన యొక్క పౌరసత్వం ఎక్కడుందండి? పరలోకములో ఉంది. అందుకే పౌలు గారు చెప్తారు, మన పౌరసత్వము పరలోకమందున్నది. మన సిటిజన్షిప్, ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. పౌరసత్వము, మనమందరము భారతీయులము, భారతదేశ పౌరసత్వం మనకుంది. అదే వేరే దేశంలో ఉన్నవారైతే ఆ పౌరసత్వం వారికి ఉంటుంది. కానీ ఇహలోక సంబంధమైన పౌరసత్వం మనం మరణించగానే అయిపోతుందేమో కానీ ఇప్పుడును ఎప్పుడును మనం మరణించిన తరువాత కూడా ఉండే పౌరసత్వం ఏంటంటే పరలోక రాజ్యం యొక్క పౌరసత్వము. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు అనేకులకు ప్రభువుని గురించి చెప్పాలి. ఎందుకంటే రేపు వారి ఆత్మలు అరణ్యములో లేకపోతే నరకంలో కేకలు వేసే స్థితిలో ఉండకూడదు. నీతో పాటు నాతో పాటు కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి అన్యులు, మన సహోదరులు, మన బంధువులు, వారందరూ నశించిపోకుండా ఆ ఉన్నతమైన రాజ్యము చేరుకోవటమే నా యొక్క బాధ్యత. ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన యొక్క గొప్ప పని. ఆ రాజ్యము నోటి మాటలతో వివరించలేని రాజ్యము, 12 గుమ్మములు కలిగిన రాజ్యము, 12 గుమ్మముల దగ్గర 12 మంది దేవదూతలు నిలబడిన రాజ్యము, మనల్ని తీసుకుని పోవుటకు ఆయన దూతల్ని పంపి తీసుకెళ్లే రాజ్యము, నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన ఆ దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని పోయే రాజ్యము. అందుకే ప్రభు ఈ లోకంలో జీవించిన కాలం చెప్పారు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను, నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ప్రభు వారు ఎప్పుడో వెళ్ళిపోయారు పైకి, పరలోకంలోనికి. ఆయన ఆకర్షించబట్టే నీవు నేను ఇక్కడికి ఏం చేసాం, వచ్చాం. నీవు నేను మనము ఆయన ఆకర్షించబట్టే ఇక్కడికి వచ్చాం. ఎందుకు ఆకర్షించారంటే నీ ఆత్మ నరకంలో కేకలు పెట్టడం ప్రభు చిత్తము కాదు. నీ బిడ్డలే ఆత్మ, నీ భర్త ఆత్మ, నీ కుటుంబీకుల ఆత్మ నరకములో శోక కంఠాలు పెట్టి ఏడుస్తూ యుగ యుగాలు గడుపుట దేవుని చిత్తము కాదు. కాబట్టే ఆ ఉన్నతమైన మహిమలోనికి నిన్ను నన్ను సిద్ధము చేయడానికి ప్రభు మనల్ని పిలిచారు. ఏమనుకుంటున్నాడు ఈ రోజున మనిషి పరలోక రాజ్యం అంటే? ఏదో మన దృష్టికి సరిపడా ఒక రూము తెల్లగా ఉంటుంది, యేసు ప్రభు మధ్యలో కూర్చుని ఉంటారు, ఇరుకిరుగ్గా ఉంటుంది. ఎవరు చెప్పారండి? 750 కోసుల పొడుగు, 750 కోసుల వెడల్పు, ఎక్కడ చూసినా చౌకముగా ఉన్నదని చెప్తుంది. అంటే దాని బ్రెడ్త్, లెంత్, హైట్ అన్ని ఈక్వల్. కొన్ని వేల కిలోమీటర్లతో ఉంది పరలోక రాజ్యము. 12 గుమ్మముల పట్టణము, 12 రత్నములతో కట్టబడిన పట్టణము. బహుశా ఈ లోకములో సిమెంట్ ఇటుకలతో కట్టి పైన తాపడము చేయగలరేమో కానీ ఆ రాళ్లతోనే కట్టిన ఇల్లు ఎక్కడ మనం చూడలేం. ఎంత ధనవంతులైనా బంగారముతో ఇల్లు కట్టలేరు, ఎంత ధనవంతులైనా అనేక రకాల రత్నములతో తీసుకొచ్చి ఇల్లు కట్టలేరు. కానీ ప్రభు వారు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యము ఇటుకలు, సిమెంట్లు లేకపోతే ఇసుక, ఐరన్ను, లేకపోతే ఇంకేదో కంకర రాళ్ళు కాదు. మన కొరకు విలువైనటువంటి 12 రకాల రాళ్లతో ప్రభు దాన్ని ఏం చేశారు, కట్టారు. ఎక్కడ చూసినా దేవుని దూతలు సంచరిస్తూ, ఎక్కడ చూసినా ప్రభు యొక్క మహిమ కనబడుతూ. మహిమ ఎప్పుడు మనం బాగా చూడగలమంటే మనము కూడా మహిమ శరీరంలోనికి మార్చబడిన తర్వాతే ఆ పూర్తి మహిమ యొక్క అర్థం ఏంటో మనకు తెలిసిపోద్ది. ఈ మానవ శరీరం ధరించుకున్నప్పుడు ప్రభు మహిమ అంతగా మనం చూడలేకపోవచ్చు. మోషే కూడా ప్రభువుని అడిగారు, అయ్యా ఇంతగా నాతో మీరు సీనాయి కొండ మీద మాట్లాడి 40 రోజులు మీ ముఖము మీ మాట నాకు వినపడుతూ నిజంగా అసలు నాతో 10 ఆజ్ఞలు మీ చేతితో రాశారే, మీ యొక్క చేతితో రాసినటువంటి ఆ యొక్క కదలికను నేను చూశానే, అసలు మీరు ఎలా ఉంటారో చూడాలని ఉంది ప్రభా. మోషేకు అనిపించింది అనమాట, ఇంతగా 40 రోజులు నన్ను ఈ కొండ మీద ఉంచుకొని
అగ్నిమయమై ధూమమయమై ఎంతో బోరధ్వనులతో నింపబడిన ఈ సినాయి కొండ మీదకి ప్రభు నన్ను పిలిచారే, ఆయన ఎలా ఉంటారో, ప్రభు ఎలా ఉండబోతారో, ఆయన రూపం ఎలా ఉంటుందో నేను చూడాలి. ఒక్కసారి మిమ్మల్ని చూసే కృప నాకు దయచేయండి ప్రభా, నేను మిమ్మల్ని చూసే ఆ అదృష్టం నాకు దయచేయండి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన అంటారు, నువ్వు పలానా ప్లేస్కి వచ్చేయి, నేను నా మహిమనంతటిని నీకేం చేస్తాను, నా మంచితనమును నా మహిమను నీకు చూపిస్తా. ప్రభు అంటేనే మహిమ, మహిమ అంటేనే ప్రభువు. నా మహిమనంతటిని నీకు కనపరుస్తాను అని చెప్పి ఆయన ముందు దాటి వెళుతూ మోషే యొక్క ముఖమును ప్రభు తన చేత్తో కప్పారంట. ఈ మాటలు వింటుంటే భలే అనిపిస్తుంది నాకు. ఆయన్ని చూడడము ఏ నరుడి వల్ల కాదు కాబట్టే మోషే ఒకవేళ ప్రభువుని నిదానించి చూస్తే మోషే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకంటే నన్ను చూసి బ్రతికే నరుడు ఎవ్వరూ లేరని ప్రభువు చెప్పారు. ఈ రోజుల్లో నేను యేసుప్రభుని చూశానండి అని చాలామంది చెప్తారు. మరి వాళ్ళు చచ్చిపోవట్లేదేంటి? ప్రభువు తన మహిమనంతటిని మరుగుపరుచుకుని, తన యొక్క వైభవం అంతటిని మరుగు చేసుకుని, తన యొక్క శక్తిని అంతటిని వెలుగంతటిని అణిచిపెట్టి మనకి సామాన్యునిగా కనిపించినప్పుడే మనం ప్రభువుని చూడగలుగుతున్నాం. ఆయన నిజ స్వరూపముతో మనం ఆయన్ని చూస్తే మనం ఎప్పుడు ఏం చేయలేమండి. ఏ నరుడు కూడా బ్రతకడం అసాధ్యం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడుతున్న ఈ ప్రయాస మనం వెళ్ళి ఈసురో మనిపించే రాజ్యము కాదది. ఏంటి పరలోక రాజ్యం అంటే ఇదా? మా భూమి మీద ఉన్న తాజ్ హోటలే బాగుందిగా దీనికంటే, ముంబైలో ఉన్న తాజ్ హోటలే, లేకపోతే అమెరికాలో ఉన్న వైట్ హౌసే బాగుందిగా దీనికంటే అనేటట్లేదు అక్కడ. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవుని దృష్టిలో అసలు లేనట్టే. ఆయన తన చేతితో భూమిని పట్టుకొనగలిగినటువంటి శక్తిమంతుడు, శూన్యములో భూమిని వ్రేలాడదీసినటువంటి గనుడు. ఈ సృష్టి ఆయనది, ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్ర జలములు ఆయనవి. ఆయన మూట కట్టగలిగినటువంటి దేవుడు. సముద్ర జలములను ఆయన బట్టలో ఏం చేయగలరంట? మూట కట్టగలరు. హౌ పవర్ఫుల్ హీ ఈస్. ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. ఎంత అదృష్టాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ రోజున భూమి మీద ఉండగానే నిజ దేవుని తెలుసుకునే కృప మనకిచ్చారు. ఏదో మనల్ని మాయ చేసి మేకప్పులేసి ఉత్తుత్తే అంత అని చెప్పే దేవుడు కాదు. ఏదో అనుకున్నానులే ఏం పర్వాలేదు అని చెప్పి నసికే దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఉన్నారు. నువ్వు అవునన్నా ఉన్నారు, మనుషులు అవునన్నా ఉన్నారు, లోకమంతా ఆయన లేరు అని కూడా కూసిన ఉన్నారు, ఆయన్ని దూషించిన ఉన్నారు, ఆయన బిడ్డల్ని హింసించిన ఆయన ఉన్నారు. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది జరగదు. అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను నమ్ముకున్నాం, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. మన అతిశయ కారణమే ఆయన. మనము పడాల్సిందే ఆయన విషయంలో, మనం ఆశ పెట్టుకోవాల్సిందే ఆయన విషయంలో, మనము ఎగిసిపడి మిడిసి పడాల్సిందే ఆయనలో కదా. ఈ రోజున మనుషులు దేనిలో మిడిసి పడుతున్నారు? ఈ రోజున మనుషులు దేనిని బట్టి గర్విస్తున్నారు? నా ప్రభువును బట్టి. కోటాను కోట్ల మంది దూతల చేత ఎప్పుడు సెక్యూరిటీ పొందుతున్నటువంటి ఆ గనుడును బట్టి నేను గర్విస్తున్నానండి. నేను నమ్ముకున్న దేవుడు ఆయన మేఘములను వంచి నడిచొచ్చే దేవుడు. ఎవరు చేయగలుగుతారా పని? ఆయన ముందు మెరుపులు నడుస్తున్నాయి, ఆయన పాదముల వెంట ఉరుములు మెరుపులు వస్తున్నాయి, ఆయన ముందు తెగుళ్ళు నడుస్తున్నాయి. తెగులు నడవాలి అంటే ఎట్లా సాధ్యం? అది ఎలాగూ సాధ్యమండి? ఒక మనిషి నడుస్తుంటే ఎంత యానిమేషన్ చేసినా ఉరుములు మెరుపులు పుట్టించగలరా? మన దేవుడు నడుస్తుంటే ఆయన పాదముల వెంట ఏమొస్తుందంట చెప్పాలందరూ? ఉరుములో మెరుపులో, ఆకాశములో మనం చూస్తున్నటువంటి మెరుపు, థండర్స్ వస్తున్నాయని నడిచినప్పుడు ఆయన నడువగా పర్వతములన్నీ మైనం వలె కరిగిపోతున్నాయి. పర్వతము మిషన్లతో పగలగొడుతున్నారు. ఈ రోజున మనుషులు టెక్నాలజీని ఉపయోగించి పర్వతము లోపల సొరంగం చేసి అందులో ఒక బాంబు పెట్టి దాన్ని పేల్చుతున్నారు.
అప్పుడు పర్వతం బద్దలైపోతే అక్కడి నుంచి రైల్వే ట్రాక్ వేస్తున్నారు. మనిషి యొక్క తెలివి చూడండి. కానీ దేవుడే స్వయముగా పర్వతం మీద నడిస్తే అదే మైనం వల్ల ఏమైపోతుంది? కరిగిపోతుంది. చూడండి, ఆయన నడువగా పర్వతములే మైనం వల్ల ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి. నీ దృష్టిలో ఒకవేళ యేసుప్రభు అంటే చాలా చిన్న చూపు అయి ఉండొచ్చు. ఈ క్షణం వరకు యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డలంటే చాలా చీప్ అయి ఉండొచ్చు. పలానా కులానికి చెందిన వారు. ఈ రోజున మనుషుల యొక్క ఊహ ఏంటి? వీళ్ళు మా క్యాస్ట్ కాదు, వీళ్ళు పలానా, అదే ఆ రెండు ఉంటాయే అయ్యి. వీళ్ళు మా క్యాస్ట్ కాదు, నేను పలానా క్యాస్ట్. నేను ఎవరిని అనుకున్నావు? నేను పలానా క్యాస్ట్. అదే సినిమా హీరోలు అందరూ ఉంటారే, ఏ క్యాస్ట్? ఆ క్యాస్టే. సినిమా హీరోయిన్లు అందరూ ఉంటారు చూసావా, అప్పర్ హ్యాండ్ సినిమా ఇండస్ట్రీని నడుపుతున్నారు ఒక క్యాస్ట్. ఆ క్యాస్ట్ మాది. ఏమనుకుంటున్నావు? నాకు ఏ మొన్నా లేకపోయినా, నాకు తిండుకున్నా లేకపోయినా, నాకు తొడుక్కోవడానికి బట్టలు లేకపోయినా నేను ఆ క్యాస్ట్. ఇలా క్యాస్ట్ చెప్పుకుని బ్రతుకుతున్న క్రైస్తవులు ఈ లోకంలో లేకపోలేదు. ఇలా క్యాస్ట్ చెప్పుకొని క్యాస్ట్నే తింటూ, క్యాస్ట్నే ధరించుకుంటూ, క్యాస్ట్నే నెత్తి మీద పెట్టుకుని ఆ కుల ప్రస్తావన లేకుండా భోజనం చేయరు. కూర్చోవాలంటే కులం, నుంచోవాలంటే కులం, ట్రైన్ ఎక్కాలంటే కులం, మాట్లాడాలంటే కులం, అన్ని విషయాల్లో కులమే. వీళ్ళు ఏం భోజనం చేస్తున్నారంటే కులాన్నే భోజనం చేస్తున్నారు. ప్లేట్లో కులాన్నే వేసుకుని కులాన్నే తింటున్నారు. రేపు దేవుని రాజ్యంలో తేలిపోతావు, జాగ్రత్త. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఏ కులము లేదని గ్రహించుకో. నీ మనసులో ఉన్నటువంటి ఆ కుల గర్వాన్ని, నేను పలానా కులానికి చెందిన వారిని అనే ఆలోచన నుండి బయటికి రానంత కాలమో నువ్వు ప్రభువుని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళి బిత్తర బిత్తర చూపులు చూస్తుంటాం. మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ? ఏవండి దూతగారి ట్రెండ్ మీరు? పలానా క్యాస్ట్ వాళ్ళు భూమి మీద, అదే ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి నన్ను అక్కడ తీసుకెళ్ళండి. ఏళ్ళ దగ్గర మేము ఉండవండి. అదిగో ఆవిడ నాకు తెలుసు, చాలా తక్కువ క్యాస్ట్ వాళ్ళు, మేము వాళ్ళ దగ్గర కూర్చోం. పరలోక రాజ్యంలో కూడా కూర్చోం. ఇక్కడ అసలే యుగయుగాలు కూర్చోవాలి బాబోయ్. యుగయుగాలు వీళ్ళ క్యాస్ట్ పక్కన నేను కూర్చోవాలంటే నా వల్ల అవ్వదు. నేను వీళ్ళ దగ్గర కూర్చోను. మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వదిలేయండి నన్ను, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా. మారు మనసు పొందామని చెప్పుకుంటారు, కానీ మనసులో ఒక మూల ఆ క్యాస్ట్ అనేది మెదులుతానే ఉంటుంది జనాలకి ఈ రోజున.